హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే పచ్చి రొయ్యలు వచ్చినాయండి. చక్కగా వీటిని 1 కేజీ తీసుకున్నాము. ఎప్పుడు తీసుకొస్తారు ఫ్రెష్గా రొయ్యలు వచ్చిన వెంటనే. ఆవిడ క్లీన్ చేసి నీట్గా ఇస్తారు ఆంటీ గారు. ఈరోజైతే నా స్టైల్లో ఎలా ఉండాలో చూపిస్తాను. చక్కగా గ్రేవీగా అన్నం అంతా కలిసేటట్టు, ఇంటిల్లపాదికి సరిపోయేటట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దానిలోకి పచ్చి రొయ్యలు, అలాగే సాల్ట్, పసుపు యాడ్ చేసి దానిలో వాటర్ వస్తాయి కదా, అవి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వాటిని మగ్గనిద్దాం. ఈ లోపుగా మనం మసాలా రెడీ చేసుకుందాం. దానిలోకి ఏంటంటే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 2 వెల్లుల్లిపాయలు, కాస్త 2 చెక్క, 2 లవంగం, 2 యాలకులు, అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా చేసుకుందాము. ఇవి రొయ్యలు పక్కకు తీసేసుకుని నేనైతే 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ పొడిని వేసేసుకుంది. మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడి, మిక్స్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యలని అయితే యాడ్ చేసేసుకుందాం. మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే చక్కగా ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది చక్కగా ఉంటుంది. ఈ రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత 1½ టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు నేను లాస్ట్లో వేసానండి, పచ్చిమిర్చి టేస్ట్ రావడానికి ఆ ఫ్లేవరు. కాకపోతే చాలా బాగా వచ్చిందండి. నేను ఒక చోట బిర్యానీ తిన్నాను, రొయ్యల బిర్యానీ. ఆ గ్రేవీ ఎలా ఉంది, ఈ గ్రేవీ కూడా అలానే వచ్చింది. రొయ్యల బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఎలా అనిపించిందో. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.